ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఏ యొక్క విషయాలు, ఏ యొక్క వాక్యం మాట్లాడుకున్న అన్న విషయం మనం చూసుకుంటే కనుక, ఆత్మలు అనేవి నలుదిశలో వెళ్ళిపోయాయి అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. ఆ యొక్క వెళ్ళిపోయిన నలుదిశల ఆత్మలను కూడా దేవుడు తీసుకురమ్మని అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవరు ఎక్కడ చనిపోయారో వారి యొక్క ఆత్మ అక్కడే ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. మరలా వారి సమాధిలోంచి లేచి బయటకు వచ్చి ఆ యొక్క ఊరిలోని ఆ యొక్క ప్రదేశంలో ఎవరు ఎక్కడ చనిపోయారో ఆ ప్రదేశంలో మళ్ళీ వాళ్ళు తిరిగి ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా కలిసి మళ్ళీ వాళ్ళు తిరిగి దేవుని సన్నిధికి లాస్ట్లో తీర్పు అయిపోయిన లాస్ట్లో వీళ్ళంతా కూడా మనం కలుసుకుంటామని, ఒకరికొకరు కలుసుకుంటామని, తీర్పు కూడా భూమి మీదే జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ దాకా ప్రస్తావించుకున్నాం. ఆ రోజు నేను మీకు వాక్యం పెడతానని చెప్పాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ కాబట్టి, నాకు తెలివి ఎక్కువ కాబట్టి నేను ఆ యొక్క తెస్సలోనికలోనే వెతుక్కున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయింది వాక్యం, నేను ఎలా మిస్ అయ్యాను అనుకున్నాను. కానీ విషయం ఏంటంటే అక్కడ దొరకాల్సినవి దొరికే కానీ ఆ కళ్ళకి కళ్ళంతా పెట్టేసి అక్షరాల్లో కళ్ళంతా పెట్టి వెతుక్కున్నాను కానీ అక్కడ దొరకలేదు. ఎందుకంటే నా బ్రెయిన్కి శాతాన్ని పట్టేసింది. ఆ టైంకి ఆ 2 days కూడా నాకు అంత దొరకలేదు. నాకు త్వరగా కళ్ళద్దాలు కూడా స్పెట్స్ పడిపోతాయనే డౌట్గా ఉంది. ఎందుకంటే బైబిల్ తీసేటప్పటికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా నాకు కళ్ళద్దాలు పడకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఈ యొక్క వాక్యాన్ని విషయానికి మనం చూసుకుంటే కనుక ఆ రోజు మనం ఏం చెప్పాము, నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా, ఆత్మలంటే గాలులు, దయ్యాలు, భూతాలు కాదు అని చెప్పాను. ఏదో వైట్ డ్రెస్ వేసుకొని ఆకాశంలో వెళ్ళిపోయినట్టు కాదు అని కూడా చెప్పాను. మరి రాత్రులు కూడా ఆత్మలు వస్తాయి కదండి అంట. వస్తాయి, అవి దురాత్మలు వస్తాయి. దురాత్మలు నీ తండ్రి రూపము, నీ తల్లి రూపము, నీ కుటుంబ సభ్యుల రూపంలోనే వస్తూ ఉంటాయి. దయ్యాన్ని ఎలా ఉందో నువ్వు చూసావా? దయ్యము రూపం ఎలాగుందో నువ్వు చూసావా? దయ్యము ఎంత పొడుగుంది, దయ్యము ఎంత లావుంది, దయ్యము ఎంత అందచందాలు కలిగి ఉంది, దయ్యము ఎంత వికృత రూపం కలిగి ఉంది నువ్వు చూసావా? అందుకే దానికి ఎన్నుకోవడానికి ఒక ఆకారం కావాలి. ఆ ఆకారంలో మీ పూర్వీకులు, మీ పెద్దలో, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళో వీళ్ళో వృద్ధులో ఎవరో ఒకరు మనకి చనిపోయిన వారు ఉంటారు. కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు బట్టో, లేకపోతే వాళ్ళ నుంచి కొన్ని పీడ కళల బట్టో, వాళ్ళ నుంచి కొంత మనకి శోధన బట్టో, వాళ్ళ నుంచి కొంత దుఃఖాన్ని బట్టో మనకి ఆ నైట్ టైంలో నా మీద గాలి పడింది, నా మీద ధూళి పడింది అంటూ ఉంటారు చూసారా? ఖచ్చితంగా ఈ నిజం, ఖచ్చితంగా ఈ నిజాలు. ఎందుకంటే అప్పుడు దాకా ఎవ్వరికి రాని యొక్క అందరూ ఊపిరి, ప్రతి ఒక్కరు భూమి మీద ఏ లాంగ్వేజ్లోనూ ఊపిరి పీల్చుకుంటారు. అందరికీ హార్ట్ బీట్ బాగానే కొట్టుకుంటుంది, ప్రతి పార్ట్ కూడా బాగానే కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇలాగా కొంతమంది మాత్రమే నైట్ అయ్యాలు కొన్ని శబ్దాలు ఇస్తూ ఉంటారు. శబ్దాలంటే ఏమని చెప్పాలి, తెలియదు ఏముంది. ఆ దయ్యాలంటే అలా ఎలా అరుస్తాయని, అలా ఇలా అని మనకు తెలుసు, మన పెద్దవారు చెప్పారు కదా. అవన్నీ నిజం. అవన్నీ కూడా అరవరు. రూమ్లో అందరూ పడుకుంటే ఎవరో ఎప్పుడో ఎక్కడో ఎప్పుడెప్పుడో జరుగుతూ ఉంటాయి అలాంటివి. కానీ అవైతే మీకు అబద్ధం అవ్వచ్చు, నాకైతే నిజమే. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కదా, నేను ఆ దురాత్మలని భూమి మీదకి పడేశాను. కాబట్టి అవి ఎక్కడ వెళ్తున్నాయి? భూమినే వెళ్తున్నాయి. అవి ఏమైనా పాతాళానికి వెళ్ళిపోయా? పాతాళానికి వెళ్ళిపోవడానికి దేవుడు తీర్పు తీర్చాడా? భూమి మీద నేను దయ్యాలకి తీర్పు తీర్చేశాను, అవి పాతాళంలోకి వెళ్ళిపోయాను దేవుడు చెప్పాడా? లేదే, అలాగని ఏం చెప్పలేదు కదా. భూమి మీదకి తోసాను అన్నాడు కానీ పాతాళానికి తోసాను అనలేదు. ఆ తర్వాత లాస్ట్లో మనల్ని వాటిలో కూడా కలిపి మంచిగా అగ్నిగుండలో వేసి ఎలా ఏపాలో అలాగా ఏపుతాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. చాలాసార్లు నేను చెప్తున్నాను, వాక్యం చదివేటప్పుడు 1-2 సార్లు పైనుంచి కిందకి దాన్ని రీడ్ చేయండి. అంతే తప్ప ఏదో చదివేసాము వదిలేసాము అన్నట్టు కాదు. దినచర్యగా చదవడం కాదు, అలా చదువుకోవడం చాలా అవసరము. కానీ మీకు ఖాళీ ఉన్న టైంలో మళ్ళీ అది ఇంకోసారి రిపీట్ చేస్తే దాంట్లో ఉన్న యొక్క భావాలు అనేది ఏంటో దేవుడు మనకి ఖచ్చితంగా బయలుపరుచుతాడు అని చెప్తున్నాను. దైవజనులు చెప్తున్నప్పుడు ఆ యొక్క వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్టండి, సెల్లల మీద కాదు. ఉండొచ్చు సెల్ అయినప్పుడు నీకు అవసరమైన వాళ్ళు వాళ్ళకు కూడా ఫోన్ చేస్తారు. నువ్వు ఏదైనా కొన్నాటిలో ఉంటే చేస్తారు. అది ఎంతవరకు వెళ్ళామా, మాట్లాడామా, వస్తామా, అంతవరకే. బాగా నీకు అవసరమైతే తప్ప
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు వాక్యం మీద ఏకాగ్రత నిలపండి. ఇక్కడ ఆత్మవశుడైన యెహెజ్కేలు కోసం మనం మాట్లాడుకున్నాం. ఆత్మవశుడు అంటే యోహాను కూడా ఆత్మవశుడయ్యి పరలోక రాజ్యానికి వెళ్ళి అంతా చూసొచ్చి మళ్ళీ కింద కూర్చుండిపోయాడు కదా మునేశ్వరులాగా అని మీరు అనద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆత్మవశుడై అంటే దేవుడు ఆత్మ అండి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఆ యొక్క కార్యం జరిపించడం. అలా ఎలా జరుగుతుంది? ఆ యొక్క నపుంసకుడు బాప్తిసం తీసుకోవడానికి పిలుపుని దేవుని యొక్క ఆత్మచేత కొనిపోబడలేదా? ఏలియా అని దేవుని యొక్క ఆత్మచేత కొనిపోబడలేదా? ఆనోకుని దేవుని యొక్క ఆత్మచేత కొనిపోబడలేదా? వీళ్ళందరూ వెళ్ళి కళల్లో వెళ్ళొచ్చేసారా? మళ్ళీ ఏలియా భూమి మీద కనిపించాడా? ఆనోకు భూమి మీద కనిపించాడా? పిలుపు అక్కడికి వెళ్ళకుండానే అతను బాప్తిసం తీసుకున్నాడా? ఆ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అర్థం కాకుండానే ఇతను అర్థం చేశాడు. అడవిలోంచి ఎలా పరిగెత్తుకెళ్ళాడు? ఏమనుకుంటున్నారు? ఆత్మవశుడు అని అంటే ఏదో ఆత్మలో ఇంకా దేవుడు ఆ యొక్క యోహాన్ని అక్కడ కూర్చోబెట్టి పద్మాస దీపం నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఆత్మవశుడిని చేశాడు దేవుడు. అంటే ఆ క్షణాన్ని అక్కడ అందుకే అన్నాను, అసలు నేను శరీరముతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను నాకే తెలియట్లేదర్రా. చూసారా? అతను గుర్రంలాగా నాకు ఏదో జబ్బు. అలానే ఆత్మవశుడునై కొంచెం దైత్యాన్ని క్షమించండి, వాయిస్ సరిలేదు. అలాగా వశుడునై నేను వెళ్ళాను లేదో నాకే తెలియట్లేదని తను చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి ఏదో గాల్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు మనము ఆధారంగా మాట్లాడుకుంటుంటాం. అసలైన ఆధారం ఏంటనేది నెతకడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించు. దయచేసి దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధ నిలపండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాను? ఈ యొక్క తెస్సలోనికలో నెతుక్కోవడమే సరిపోతుంది నా పని. ఒక 2 days నేను అందులోనే నెతుక్కుంటూ ఉన్నాను ఆ వాక్యం ఎక్కడ అని. కానీ విషయం ఏంటి తెలుసా? గొప్ప విషయం, ఎక్కడైతే నెతుక్కుంటున్నానో అక్కడే మాట, ఎక్కడైతే నేను చెప్తున్నానో అందులో నా మాట పొందుపరచబడింది. కానీ శాతాను నా బ్రెయిన్కి పట్టేసి ఒక 2 days నాకు వేస్ట్ అయిపోయేలా చేసి, ఆల్రెడీ నేను ఇచ్చే సబ్జెక్ట్లోని మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలంటే ఇంకొకటి అవ్వదు కదా. ఏ వారానికి ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళం కాదు కదా. మనమంతా ఒక లైన్ మీద, ఒక పద్ధతి మీద, ఒక క్రమ పద్ధతిలో ఒక లైన్ ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్టును ఒక టెక్స్ట్ బుక్ రూపంలో పిల్లలకి కాలేజీ రూపంలోని, పిల్లలకి స్కూల్ రూపంలో వెళుతున్నట్టుగా లైను పాట వెంబడి పాఠం మనకి వెళుతూ ఉంది. అంతే తప్ప అక్కడిదొక ముక్క తీసుకొని ఇక్కడొక పార్టీ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఆదికాండంలో పెట్టి ఆదికాండం మళ్ళీ ప్రకటనలో పెట్టి ఇలాగ ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు చెప్పి వాళ్ళ యొక్క ఎవరిని కూడా ఇక్కడ మెడిటేషన్ చేయట్లేదు కదా. మనం వాక్యాన్ని వాక్యంగా నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని వాక్యంగా చూసుకుంటున్నాం. అలా అయితే నేను చాలా స్వచ్ఛమైన వాక్యం, స్వేచ్ఛమైన వాక్యం చెప్తున్నాను. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, స్వచ్ఛమైన వాక్యం అనామకుడు చదివినా, చదువురానుడు బైబిల్ పట్టుకొని వచ్చి రానట్టు చదివినా అతను కూడా స్వచ్ఛమైన వాక్యమే. స్వచ్ఛమైన వాడు ఎవరు అంటే దేవుడే. శ్రేష్ఠత అయిన వాడు ఎవరంటే దేవుడే. నేను బైబిల్ పట్టుకుని 4 మాటలు నోట్లు వేసుకొని చదివేసి చెప్పినంత మాత్రాన నేను ఒక్కదాన్ని సత్యం చెప్తున్నట్ట? మరున్న దైవజనులు ఉన్న దైవజనులు అబద్ధాలు చెప్తున్నట్ట? ఉన్న దైవజనులు అబద్ధికులా, అబద్ధ ప్రవక్తలా? నువ్వు ఒక్కడివి, నేను ఒక్కదాన్ని సత్యం చెప్తున్నానా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఆఖరికి విశ్వాసం అయినప్పటికీ, ఒక బిలీవర్ అయినప్పటికీ నువ్వు చదువుకుంటే దేవుడు నిన్ను కూడా జ్ఞానాలు చేస్తారు. ఈ 12 మంది శిష్యులు ఎవరికి చదువు ఉంది? ఎవరికో ఒక మత్తేకి, ఇంకెవరు అతను పన్నులు వసూలు చేసే అతను జక్రియకు, అతను పాత అతను కొత్త అతను పుట్టి జక్రియకి, ఇలాగా కొంతమందికి మాత్రం అందులో చదువు ఉంది. అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు అందులో ఉన్నవాళ్ళు. ఈ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడు వాళ్ళని వాడుకోలేదా? చదువు రానోళ్ళు ఇలా ఉండకూడదు, చదువు రానోళ్ళు బైబిల్ చదవకూడలేని వాళ్ళు బైబిల్ మందిరానికి రాకూడదు, ఇది చేయలేను, అలా రాకూడదు, ఇలా రాకూడదు అని మనల్ని వాళ్ళ కించపరిచే రీతిలో మాట్లాడకూడదు. నువ్వెన్ని లాంగ్వేజ్లు మాట్లాడవన్నది కాదు, ఎంత లాజిక్ మాట్లాడవన్నది కాదు కావాల్సింది, ఎన్ని మ్యాజిక్లు చేసావన్నది కాదు దేవునికి కావాల్సింది. వాక్యాన్ని ఎలా చెప్పవన్నది దేవుడికి కావాలి. వాక్యం ఎలా చెప్పవన్నది దేవుడికి కావాలి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆత్మవశుడు అంటే ఏమని చెప్పాను నేను? ఆత్మవశుడై అంటే దేవుడు తనని తాను
తీసుకొని వెళ్ళి చూపించడం, ఆ ప్రదేశంలో నిలబెట్టడం. మరి ఇంకోసారి నేను చెప్పాను, దర్శనం అంటే వేరు, కళ అంటే వేరు, ఆత్మవశుడు అంటే వేరు. వీటికి ఫస్ట్ నుంచి నేను క్లారిటీ చాలా చక్కగా ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ పరలోక రాజ్యానికి ఎవరూ వెళ్ళలేదు. పరలోకం నుంచి కిందకు వచ్చిన యేసు ప్రభువారు తప్ప పైకి వెళ్ళిన వాడు ఎవరూ లేదని వాక్యం యోహాను సువార్తలో ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇంత పర్టికులర్గా ఇన్నిసార్లు నేను ఎందుకు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను అంటే గనక ఫ్లెక్సీల మీద అలా రాయించొద్దు. మన కుటుంబంలో ఎవరైనా ఏమైనా అయినప్పటికీ దేని మీద కూడా ఇలాంటి వివరణ ఇవ్వద్దు. కాబట్టి దేవుని యొక్క నా పూర్వీకుల ఆత్మ కానీ మా వాళ్ళ ఆత్మ కానీ, తండ్రి నీవు వచ్చినప్పుడు నీవు లేపినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే సరిచేసి మళ్ళీ వాళ్ళని మీ రాజ్యంలో చేర్చుకోమని అక్కడ మనం అడగాలి. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకి టైం ఉంటుంది. ఎందుకో తెలుసా, ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకొని అక్కడికక్కడ హాయ్ అంటే హాయ్ అండ్ బాయ్ అంటే బాయ్ చెప్పేసి పద దేవుడు గేట్లు వేసేస్తాడని పైకి నిచ్చెనెక్కి వెళ్ళిపోతే లిఫ్ట్లో వెళ్ళిపోతారనుకుంటున్నారా? అయ్యో పిచ్చి జనమా, ఏమనుకుంటున్నాం? సారీ, జనం పిచ్చివారు కాదు, పిచ్చిదాన్ని నేను. బై మిస్టేక్గా మన ఓడొస్తుంది, దయతో నన్ను క్షమించండి. ప్రజలు చాలా తెలివైన వారు. ఇక్కడున్న వాక్యాన్ని ఎక్కడో నెతుక్కున్నాను చూసారు, అసలేని పిచ్చిదాన్ని నేను. నాకు చెప్పాలంటే హెడేక్ వచ్చేస్తుంది అసలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివరణ మనం తెలుసుకున్నప్పుడు ఏమన్నారు? నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి రండి, జీవాత్మలారా తిరిగి రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ అంటే ఏంటో తెలుసా? గాలి. గోళీ ఏమీ కాదు అని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా అంటే అనుకోండి, నేను ఎలా పడితే అలాగన్నాం. జీవాత్మ అంటే గాలి అని చెప్పచ్చు, ఊపిరి అని చెప్పచ్చు. అమ్మో చెప్పడం కాదు, చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. జీవాత్మ అంటే గాలి, జీవాత్మ అంటే ఊపిరి. ఫస్ట్లో ఒక మాట తీసుకుంది, ఇప్పటికి మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఆదికాండానికి వెళ్ళిపోయి ఉంటారు మీ బ్రెయిన్లో. అక్కడ నిలబడి ఉంటారు, మీరు అక్కడే నిలబడండి, వెనక్కి రావద్దు. ఒక్కసారి దేవుడు చేసిన క్రియేటింగ్ అక్కడ మనం చూద్దాం. ఏం చేశారు? మట్టిని చేశాడు, మట్టి నుంచి బొమ్మలు చేశాడు, బొమ్మల నుంచి శరీరం ఆకారం పూర్తిగా ఇచ్చేశాడు, మానవ శరీరం ఇచ్చేశాడు. అన్నీ అయిపోయి కదులుతున్నాయా? చలిస్తున్నాయా? లేదే. ఆ ముక్కులోంచి జీవ వాయువును ఓదగా, దేవునికి మహిమ కలుగునుగాక. జీవము ప్లస్ వాయువు, వాయువు అంటే గాలి, అదేమంటారు ఇంకొక భాషలో? ఊపిరి, ఇంగ్లీష్లో ఆక్సిజను. భాష బట్టి పదం మారుతూ ఉంటుంది, భాష బట్టి అర్థం మారదు కదా, అర్థం మారదు. ఆ ఎయిర్ అనేది, ఆ గాలి అనేది ఆ యొక్క నాసిక రంధ్రములలోంచి దేవుడు ఓదగా, దేవుడు జీవము కలిగిన వాడు కాబట్టి ఈ జీవము గాలి రూపంలో వెళ్ళి ఆ మనిషిలోని కదలిక పుట్టుకొచ్చింది. అందుకే కదా మనిషికి గాలి ఆడకపోతే ప్రాణం పోదా? ఈ యొక్క హార్ట్ పేషెంట్లు కానీ కరోనా వచ్చిన టైంలో అందరూ దేనికి ఇబ్బంది పడిపోయారు? ఆక్సిజన్ లేక ఇబ్బంది పడిపోయారు, గాలి లేక ఇబ్బంది పడిపోయారు. అంటే ఒక గాలి, ఒక కృత్రిమమైన గాలి ట్యాంకులో ఫుల్ చేసుకొని ఎక్కడి నుంచో రప్పించి వాళ్ళకి పెడుతున్నప్పుడు వాళ్ళ ప్రాణం కొట్టుకుంటుంది. ఎంత గొప్ప దేవుడరా! ఒక గాలిలో దేవుడు ప్రాణాన్ని మిళితం చేసి ఉంచాడు. ఈ యొక్క నలుదిశలో గాలి బిగుసుకుపోయింది అనుకోండి, ఎండలు చాలా తీవ్రతగా ఉన్నాయి, ఈ యొక్క గాలి మనకి వేయలేదనుకోండి, చెట్లు ఓగలేదనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఎంతసేపు అని ఏసీల్లోని ఫ్యాన్ల్లోని మనం ఉండగలం? ఆ కృత్రిమ గాలి మన యొక్క బ్రెయిన్కి ఎక్కువ పట్టేసింది అనుకోండి, ఆ స్వచ్ఛతమైన గాలిలో మనం ఉండకుండా మనసులు కూడా చాలా చికాకుగా ఉంటాయి. ఎక్కువగా ప్రకృతి గాలికి మనం ఇష్టపడుతూ ఉందాం. మనం ఓపెన్ టెర్రస్ మీదకి ఎక్కడమో లేకపోతే ఎక్కడ ఓపెన్ ప్లేస్లో కాసేపు కూర్చోడము, ప్రకృతి గాలిని ఎక్కువగా మనం ఆస్వాదిస్తూ ఉందాం. ఎందుకంటే అందులో మంచి హెల్త్ అనేది ఉంది, అందులో మంచి ఆరోగ్యం అనేది ఉంది. ఏసీ ఉన్నంత మాత్రాన గొప్ప. ఇప్పుడు అందరింట్లో అన్నీ ఉన్నాయి. నీకు ఫ్లైట్ ఉంటే అప్పుడు పెట్టుకో. ఫేస్బుక్లో, యూట్యూబ్ లాంటిలో కూడా ఫ్లైట్ ఉన్న వాళ్ళే పెట్టుకోవట్లేదు. కొంతమంది సినిమా యాక్టర్లకి ఫ్లైట్స్ ఉన్నాయి, వాళ్ళే ఎలాంటి పబ్లిసిటీ ఇచ్చుకోవట్లేదు, వాళ్ళు చాలా తగ్గించుకొని నెమ్మదిగా ఉంటున్నారు. మనకేంటారా, ఒక బైక్ ఉంటే, ఒక కారు ఉంటే, మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియోలు తీసేసుకుంటాను, ఈ చేసేతను. నీ ప్రాణాలు పోగొట్టుకుంటే దేనికన్నా వెళ్ళి గుద్దేసుకో, ఏ బండకో కొండకు వేసుకొని గుద్దేసుకొని తీసేసుకో, అంతే తప్ప ఎదటివాడి ప్రాణాలు తీసే హక్కు మనకి లేదు కదా. మన అన్బిహేవింగ్, మన ప్రవర్తన ఎవరినైనా కొట్టిందంటే, ఎవరినైనా డాష్ ఇచ్చిందంటే నువ్వు బాగానే ఉంటావు. ఎప్పుడైనా చూడండి, కొట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, అవతల వాళ్ళు చనిపోతూ ఉంటారు. అవతల వాళ్ళకి ఏం బాధ్యత చనిపోవడానికి? వాళ్ళ మీద కుటుంబ బరువు బాధ్యతలు, భార్య బిడ్డలు ఆధారపడి ఉంటారు. రోడ్డు మీద ఎక్కువ లేడీస్ తిరుగుతారు, జెంట్స్ తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు కూడా వర్క్ వెళ్తున్నారు కాబట్టి తిరుగుతున్నారు. ఇంటికాడ ఎన్నో బాధ్యతలు బరుగుతూ ఉంటాయి. మన బిహేవింగ్ సరిలేక, మన ప్రవర్తన సరిలేక వాళ్ళని చంపేస్తూ ఉంటున్నాం మనం. గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా నడుచుకుంటున్న విధానం చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనకి
ఎలా పడితే అలా బ్రతికేదానికి ఎలాగే బ్రతికే అన్నదానికి ఎలా ఉంటుంది తెలుసా? చేతికి కాళ్ళకి కట్టులు కట్టేసినట్టుగా ఉంటాయి. ఎలా బ్రతికితే అలా బ్రతికే వాళ్ళకి కట్టు లేని దానిలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని మనం చాలా పర్టికులర్గా మనం ఆలోచించాలి. ఇలాగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారందరూ కూడా నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి రండి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్పాను? ఎలా పడితే అలాగా నేను చెప్పను. కాబట్టి స్వచ్ఛమైన వాక్యం అనేది దేవుడైనాడు. కాబట్టి కళ వేరు, కాబట్టి దాన్ని కళ అన్నాడు. దర్శనం అంటే దర్శనం అన్నాడు. దర్శనం అంటే ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నాళ్ళకైంది నాయన నీ దర్శనం? అప్పుడు ఎప్పుడో వచ్చో మళ్ళీ ఇప్పుడు వచ్చో ఈ మాటలు చాలాసార్లు చెప్పాను కదా. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నేను పదే పదే ఉపయోగిస్తానని కూడా చెప్పాను కదా. ఇలాగనమాట. అంటే దర్శనం అంటే మనిషి ముఖాముఖిగా కనిపించడం. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను, ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలి అని. కళ అంటే నిద్రలో పడుకొనేది ఏ సేపుకి వచ్చింది చూసారా? కళ, అది కళ. దావీదు కూడా దేవుడు కొన్ని కళలు చూపించాడు, అవి కళ. యేసేపుకి కొన్ని కళలు చూపించాడు. ఇక కళలకి రాజు ఆయన, అందుకే కళల రాజు అని కూడా అంటారు ఆయన. యేసేపు కూడా దేవుడు అన్ని కళలు చూపించాడు. అలాగా ఆ రీతిలో యోబుకు మళ్ళీ దర్శనం చూపించాడు దేవుడు. ఇంకెవరికి? మోషేకి దర్శనం చూపించాడు దేవుడు. ఇంకెవరికి? సమూయేలుకి దర్శనం. ఇక ఇలా చాలామంది ఉన్నారా. దర్శనాలు వేరు, కళలు వేరు. ఎవరికి దేవుడు దేనికి అర్హతో వాళ్ళకి దేవుడు అది ఇచ్చి నడిపించుకుంటాడు. అలాగే ఇక్కడ ఏమన్నా ఆత్మవశుడై హెజ్కేలుని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరూ లేపగా గొప్ప సైన్య సమూహం అయ్యి ఉన్నారు. జీవాత్మ అంటే తెలుసా? ఊపిరి. జీవాత్మ అంటే గాలి. అందుకనే కొన్ని చోట్ల కొన్ని ఆంతర్యంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పాతవారు భక్తులు ఉన్నారు. బాబు మళ్ళీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వేరైపోద్దేమో ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే. కాబట్టి యేసుప్రభువు వారు మరి లాజరుని పిలిచారు కదా, అది కూడా గాలి రూపంలో వెళ్ళింది, శబ్దం వెళ్ళింది. ఆ శబ్ద రూపంలోనే గాలి రాకుండా ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇంజిన్ ఉంటే తిరిగిపోతుందా గాలి లేకుండాను? అలాగా ఈ యొక్క విషయం ఏమైందంటే నలుదిశల ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే రాత్రి లేచి వెళ్ళిపోయి భూమి మీద తిరిగేసి వచ్చి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో పడుకుంటారని కాదు సుమా. ఎవరు ఎక్కడ పాతి పెడితే వాళ్ళ ఆత్మ అక్కడే ఉంటుంది. ఈ నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలు కూడా అక్కడే ఉన్నాయి. ఎవరెక్కడ చనిపోయిన ఆత్మలు అక్కడే ఉన్నాయి. ఈ యొక్క జీవాత్మ అంటే ఊపిరి, గాలి కూడా అయ్యింది. నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా గుర్తు చేసుకోండి. ఆత్మలు అలాగే వెళ్ళిపోయినప్పుడు దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడు ఆ మాట ఉంది, ఏమనుంది? నరుని మట్టి అయిపోవును, దాన్ని దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవు. ఎప్పుడు వెళ్ళిపోను? ఎలా వెళ్ళిపోతుంది? నీ అంతటి నీకు ఎలా వెళ్ళిపోతుంది? నువ్వేమన్నా అద్భుత కార్యాలు చేసినాడువా, ఆశ్చర్య కార్యాలు చేసినాడు, నీ ఆత్మ ఏమైనా మహిమ కలుగుందా? దేవుని ఆత్మ మహిమ కలుగుంది. నీ ఆత్మ ఏమైనా మహిమ కలుగుందా? నువ్వు సర్రమని దేవదూతల పైకి వెళ్ళిపోవడానికి, సర్రమని కిందకి ర్యాకెట్లాగా దిగొట్టేయడానికి, నువ్వేమైనా జెట్ ప్లేన్వా అంత స్పీడ్గా వెళ్ళి అంత స్పీడ్గా వచ్చేయడానికి? నీకేమైనా మహిమ ఉందా? నీ ఆత్మకి మహిమ కలిగజేయగలిగిన వాడు ఆయనే. నీ శరీరాన్ని శుద్ధిపరచగలిగిన వాడు ఆయనే. నీ హృదయాన్ని తెప్పరిల్ల చేసి నేను పవిత్రపరచగలిగిన వాడు ఆయనే. దేవుని ఆత్మ దయచేసి వెళ్ళిపోనంటే ఎప్పుడు? లాస్ట్లో తీర్పు అయిన తర్వాత, ఎన్న అయిన తర్వాత నీ శరీరానికి ఇచ్చి మంచి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి అప్పుడు వెళ్తారు. అప్పుడు పైన ఇంకా ఎవరి కాళ్ళన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతారని అర్థం. మాట్లాడితే పైకి వెళ్ళిపోతూ ఉంటారు. కళ్ళు పైకెట్టేస్తున్నంత మాత్రాన్ని మీరు పరలోకానికి వెళ్ళిపోయినట్టేనా? మీ ఆత్మలు వెళ్ళిపోయినట్టేనా? మహిమ కలిగిన ఆత్మ వెళ్తే, ఆ మహిమ కలిగిన ఆత్మ యేసుప్రభువు వారి ఆత్మ కాబట్టి ఆయన వెళ్ళింది. మరి శిష్యులు ఎందుకు వెళ్ళలేదు? శిష్యులు ఎందుకు ఉండిపోయారు భూమి మీద? ఈ ప్రవక్తలు ఎందుకు ఉండిపోయారు భూమి మీద? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఏమింటున్నాం? దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని ఎలా మనం తీసుకుంటాం? ఇంటికి వెళ్ళి బైబిల్ చదివి దాన్ని ఎలా స్టడీ చేస్తున్నాం అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తున్నామా? ఒకసారి ఇలా రండి. యెహెజ్కేలు 37 వినండి. 37వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుతున్నాను చూడండి. మొన్న నేనంతా చదివాను కాబట్టి లాస్ట్లో నేను ఇవన్నీ కూడా నీకు వాక్యాలు ఇచ్చేస్తూ ఉంటాను. యెహెజ్కేలు 37వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడో స్టార్ట్ చేశాను, అవ్వట్లేదంటే కొంచెం నేను నెత్తుక్కోవడం పరుగులు పెట్టడం సరిపోతుంది. యెహెజ్కేలు 37వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను వినండి ప్రియమైన దేవుని బిడ్డారా. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనెము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి, దేవునికి ఉన్నతమైన మహిమ కలుగునుగాక,
దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. చూసారా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవునికి ఉన్నతమైన మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమనుంది? ఊపిరి, ఆక్సిజన్, గాలి, ఊపిరి విడువు. ఒక గాలిలో ప్రాణాన్ని పెట్టేశాడు. 10 నిమిషాలు మన ముక్కు మనం మూసుకోగలమా? గాలి వేయకుండా, ఊపిరి పీల్చకుండా. కరోనా టైప్లో ఎంత బ్యాక్టీరియా మనిషికి పట్టుకున్నది అన్నది కాదు మనకు కావాల్సింది. అక్కడ ఆక్సిజన్ అందక మేము చచ్చిపోయారు. అక్కడ హార్ట్ అటాక్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, అవి చాలా స్పీడ్గా అందాలన్నమాట. ఎమర్జెన్సీగా అందాలి అలాంటి మెడిసిన్. లేకపోతే వెళ్తుండగానే వాళ్ళు ఏమవుతారంటే బాడీ వస్తుంది, ఇంకేమీ రాదు. అర్థం చేసుకొని ప్రియమైన దేవుడు ఎంత క్లియర్గా వాక్యం చెప్తుంటే ఎలాగల్లా పరలోకానికి వెళ్ళిపోయి, ఆత్మలు వెళ్ళిపోయే పరలోకానికి, శరీరాలు వెళ్ళిపోయే పరలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత భ్రష్టాత్మ కలిగిన మనము అందమైన చీర కట్టేసుకొని, అందమైన పెయింటింగ్లు వేసేసుకొని, అందవంతంగా రెడీ అయిపోయినంత మాత్రాన మన పైన రూపం కాదు, లోనున్న వికృతి రూపం చూస్తున్నాడు దేవుడు. అందుకే ఎవరమ్మా నువ్వా నీతిమంతురాలువా? నీ నీతి ఎలా ఉందో తెలుసా? మురికి గుడ్డ. నీ నీతి మురికి గుడ్డ వలె ఉందని దేవుడు చెప్తున్నాడు. కలర్ సాలీడ్ కట్టేసినంత మాత్రాన ఇదైపోతామా మనము? ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఊపిరి అని అసలు వాక్యంలో ఇంత అక్షరం తప్పు వచ్చినా నేను చెప్పడానికి ఇష్టపడను. అంత కరెక్ట్గా ఉండి 2-3 పదాలు తప్పు వచ్చినా కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. ఒకవేళ మర్చిపోయినా కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంది అని అనే కన్నా ఎక్కడుంది అని తీసి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువుతున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు 37:9. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనిము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ, చూసారా, జీవము ప్లస్ ఆత్మ నలుదిక్కుల నుండి వచ్చి, అసలైన మాట చదివేటప్పటికీ మళ్ళీ వాయిస్ ప్రాబ్లం. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన, అంటే చచ్చిపోయిన వీరు, హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఊపిరి విడువుము. ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలండి? ఇప్పుడు చూడండి, పోలీసు వారికైనా లేకపోతే కోర్టులో ఉన్న లాయర్లకైనా, జడ్జిలకైనా, ఎవరికైనా కూడా ఏం కావాలో తెలుసా? అక్షరంతో ఎవిడెన్స్ కావాలి వాళ్ళకి. అక్షరమే ఇంపార్టెంట్ వాళ్ళకి. నువ్వు 10,000 మాటలు చెప్పు, 1,000,000 మాటలు చెప్పు, నమ్మరు. నిజంగా నేనే చంపేశానండి బాబు, నేనే కుట్టానండి బాబు, నేనే చేశానండి బాబు అని నమ్మరు. మళ్ళీ వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్షరం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎవరన్నా ఒక సీఎం కానీ పిఎం కానీ మాట్లాడాలంటే అక్కడ పేపర్ లేకుండా, అక్కడ మాట అక్షరం దాని మీద పెట్టకుండా ఇదవు అంటే అక్షరం అంత ఇంపార్టెంట్. దేవుని అక్షరమైన వాక్యానికి ఎంత విలువ ఉందో, పదానికి అక్షరానికి అంత విలువ అన్నమాట. నువ్వు నేను చెప్పేసిన సోదులేమి ఎండ్రాలు అక్షరంతో ఉండాలి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ అక్షరం మీద. అక్షరంతో ఉన్న ప్రతిది ఏమవుతుందో తెలుసా? సాక్ష్యము. అక్షరంతో ఉన్న ప్రతిది ఏమవుతుందో తెలుసా? నిజము. అక్షరంతో ఉన్న ప్రతిది ఏమవుతుందో తెలుసా? ఖచ్చితమైన నిర్ణయము. తర్వాత మన తప్పుల రసం ఉప్పుల రసం అన్నది ఆలాలు మాట్లాడుకుంటారు, అది మనకు అనవసరమైన విషయం. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? అద్భుతకరుడు. ఇప్పుడన్నా గుర్తుపెట్టుకుని, ఆయన సత్యమైన అక్షరం అయి ఉన్నాడు. ఇంతకు మించిన స్వచ్ఛమేముంది? ఇదే గొప్ప సాక్ష్యం. ఇది నేను నిజము, నేను ఖచ్చితము, నేను స్వచ్ఛము అని చెప్పడానికి ఆయన అక్షరమై ఉన్నాడరా. మరి ఇప్పుడు మనం చదువుతుంది అక్షరాలే కదా. ఏం చదువుతున్నాం బైబిల్? అసలు చదువుతున్నామా? ఏ పాటి టైం ఉన్నా అలా నీకెందుకు టైం దొరకదు? టైం ఉంది. ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. ఈ రోజులో నాకు ఏ టైము లేదా, కానీ 1 అవర్ కూడా టైం దొరకలేదా? టీవీ దగ్గర 2 గంటలు కూర్చున్నావు, ఫోన్లో ఎంతమందితో మాట్లాడావు, ఎంతసేపు నువ్వు టైం పడుకున్నావు, ఎంత టైం ఫ్రెండ్స్తో కొంచెం నువ్వు అక్కడెక్కడ మాట్లాడుతున్నావు. ఒకసారి మనం ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వారం దైవజనులు ఏం చెప్పారు? బైబిల్ అక్కడ పెట్టాను, ఎక్కడో కబోర్డ్లో పడేశాను, ఎక్కడో టీవీ మీద పడేశాను. 100 సార్లు కట్టిన డ్రెస్కి బీరువాలో వాల్యూ ఉంటుంది, కానీ దేవుడికి వాల్యూ ఉండదు. ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఎలా చెప్పేస్తున్నాం మనం? పైకి వెళ్ళిపోయారు, పరలోక రాజ్యం వెళ్ళిపోయారు అని. ఈ మాట ఇన్నిసార్లు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఎక్కువ జరుగుతుంది ఇదే. మా ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు, మా ఆవిడ పరలోక రాజ్యం వెళ్ళిపోయింది, నా పిల్లలు వెళ్ళిపోయారు,
మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, మా పుట్టింటోళ్ళు వెళ్ళిపోయారు, మా అత్తింటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా పోయినా నువ్వు పంపించేసేలాగా ఉన్న బలవంతాన సమాధికి. చనిపోయిన వాళ్ళకి భూమి కింద ఏ పాలు లేదంటే వాళ్ళ శరీరం ఇంకా తిరగదు కాబట్టి దేవుని ఆత్మ దయచేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఆ ఆత్మని దేవుడి మహిమిచ్చి తీసుకెళ్ళాలి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు కదరా, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా పైకి వెళ్ళిపోయాడు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా చెప్తున్నారు వాక్యాలు, మీరు ఎలా వింటున్నారు అంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆత్మలు ఎక్కడున్నాయి? నలుదిశలో వెళ్ళిపోయాయి. సమాధులు తెరవబడతాయంటే అక్కడ కూడా ఆత్మలు ఉన్నాయి కదా. నలుదిశలో వెళ్ళిపోయిన ఆత్మలు అని చెప్తున్నాడు, మరి సమాధిలోంచి మీరు బయటకు వస్తారని చెప్తున్నారు. ఏం ఆలోచిస్తున్నా మనం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందులో నెరవేరునుగాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా బోనస్సుల అపరాధములను మేము క్షమించే ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించంతని మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.